74 లక్షల ఓట్లు తొలగించారనే విషయం ఆందోళనకరమన్నారు కేటీఆర్. ఇదే విషయంపై జిల్లా కమిటీలతో భేటీ అయిన కేటీఆర్ అర్హుల ఓట్లు తొలగించకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించామన్నారు. ఈ నెల 13, 14 తేదీల్లో మరోసారి మీటింగ్ పెట్టాలని అనుకుంటున్నామని చెప్పారు. అర్హులైన వారి ఓట్లు తొలగించకుండా చేయటమే తమ ధ్యేయమన్నారు. దాదాపు 74 లక్షల ఓట్లు మరి ఇంతవరకు అన్కలెక్టబుల్గా ఉన్నాయి. అంటే అక్కడి నుంచి రెస్పాన్స్ రాలేదు. మొత్తం తెలంగాణలో ఉన్న ఓట్లు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కాకముందు 3,39,00,000. అందులో ఇప్పుడు దాదాపు 74 లక్షల ఓట్లు తొలగించబడబోతున్నాయి అనేది కొంత ఆందోళన కలిగించే పరిణామంగానే మేము చూస్తూ ఉన్నాం. అట్లాగే ఒక 60 లక్షల ఓట్లలో అనామలీస్ ఉన్నాయి అంటున్నారు. అంటే ఓవరాల్గా చూస్తే కేవలం 2 కోట్ల ఓట్లు మాత్రమే ఇప్పటికీ ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన తర్వాత మరి కరెక్ట్గా ఉన్నాయి. మిగతా అంతా కూడా కొన్ని పోయే అవకాశం ఉంది, కొన్ని తప్పుల తడకగా ఉన్నాయని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉన్న సమాచారం. అయితే 17 నాడు, ఆగస్టు 15 నాడు ముసాయిదా ప్రచురిస్తారని చెప్తున్నారు, ఓటర్ లిస్ట్ ప్రచురిస్తారని చెప్తున్నారు. ఆ రోజు తర్వాత ఏం చేయాలి అనే దాని మీద జిల్లాల వారీగా సమావేశాలు పెట్టుకోవాలనుకున్నాం. జిల్లాల వారీగా మా నాయకత్వంతో, అట్లాగే మా లీగల్ సెల్తో కూడా కూర్చున్నాము. న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుని ఎట్లా అర్హుల ఓట్లు పోకుండా ఎట్లా చూసుకోవాలి, ఏ ఒక్క అర్హుడి ఓటు కూడా పోకుండా ఎలా చూసుకోవాలి, ఎవరికైతే అన్యాయం జరిగే పరిస్థితి ఉందో వారికి న్యాయం ఎట్లా చేయాలి, వారి ఓట్లు పోకుండా ఎట్లా చూసుకోవాలనే దాని మీద కూడా మరి వాళ్ళ కొంతసేపు న్యాయ నిపుణులతో కూడా మాట్లాడుకున్నాం. మరి 13, 14 తారీఖుల్లో కొన్ని సమావేశాలు పెట్టుకోవాలనుకున్నాం. పెద్దలు కేసీఆర్ గారితో ఒకసారి మాట్లాడిన తర్వాత ఆ సమావేశాల యొక్క మరి సరళి కూడా వెల్లడిస్తాము. ఆ సమావేశాల్లో ఏమేమి చర్చించబోతా ఉన్నామో కూడా మళ్ళీ చెప్తాం. కానీ స్పష్టంగా మేము చెప్పేది ఏమంటే కొంత అర్హుల ఓట్లు కూడా తొలగించినట్టుగా కనబడతా ఉంది. అర్హులకు అన్యాయం జరగకుండా తప్పకుండా న్యాయపరంగా ఏం చేయాలి, పార్టీ పరంగా ఏం చేయాలి, మా పార్టీ యంత్రాంగాన్ని ఎట్లా యాక్టివేట్ చేయాలి, ఇవన్నీ కూడా జిల్లాల వారీగా జరిగే సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటాం. తప్పకుండా అర్హులకు న్యాయం జరిగేదాకా మా పార్టీ తరఫున పోరాటం.